అప్లికేషన్ ద్వారా మీకు కమ్యూనికేట్ అవుతుంది మెసేజ్ రూపంలో. ఫోన్ కూడా మాట్లాడదు, మెసేజ్ ద్వారా చిన్న చిన్న టాస్క్ ఇస్తాడు మెసేజ్లో. ఆ టాస్క్ మీరు కంప్లీట్ చేసిన కొద్దీ ఇంకొక టాస్క్ ఇస్తాడు. వేరే వేరే టాస్క్లు ఇట్లా చేసుకుంటూ పోతూ ఉంటే మీకు డబ్బులు వస్తూ ఉంటాయి. 10 రూపాయలు, 20 రూపాయలు, చిన్న చిన్న టాస్క్ డబ్బులు వస్తూ ఉంటాయి. దాంతో మీరు వస్తున్నాయి కదా ఫ్రీగా, అదే కూర్చున్న చోట 10 రూపాయలు వచ్చినాయి కదా అన్నట్టుగా 10ని 100 చూపెడితే 100 అమౌంట్ ఉంటే అమౌంట్ పోతాను. ఏమవుతుందా? జనరల్గా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము అవేర్నెస్ కలిపేయాలి కాబట్టి వస్తూ చెప్తా ఉన్నాం. కాబట్టి అన్నెసరీ లింక్స్ ఏవి కూడా ఓపెన్ చేయవద్దు, ఏవి కూడా ఓటీపీస్ చెప్పవద్దు. థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఏవైనా కానీ పర్మిషన్స్ ఇచ్చే ముందు వన్స్ ఒకసారి చెక్ చేసుకొని పర్మిషన్ ఇవ్వండి. అన్నెసరీగా అన్నిటికీ ఓకే 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 అని ప్రెస్ చేసి తర్వాత వాడు డేటా మొత్తం తీసుకున్నాక మీ ఫోన్ థర్డ్ పార్టీ పర్సన్ చేతిలో ఉండదు, మీ ఫోన్ మీ దగ్గర ఉండాలి. మీ డేటా అనేది ఫైనల్గా సెక్యూర్గా ఉండేలాగా చూసుకోండి. అర్థమైంది అందరికీ? కొంచెం మొబైల్ వాడేటప్పుడు జాగ్రత్త. మొబైల్ వాడుతున్నాను అంటే కంప్లీట్గా బ్యాంక్ అకౌంట్ కూడా వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ మీద ఫోన్పే చేస్తారు, గూగుల్ పే చేస్తారు, అందులో కూడా చెప్పండి. ప్రతి ఒక్కరికి మీ ఫోన్ నెంబరు బ్యాంకు ఖచ్చితంగా లింక్ అయితే ఉంటుంది. సో మీరు ఎటువంటి టైప్ ప్రెస్ చేసినా ఎటువంటి అప్లికేషన్స్ ఓపెన్ చేసినా ఏది చేసినా కానీ దట్ రిఫ్లెక్ట్స్ యువర్ బ్యాంక్ అకౌంట్. వాస్తవమా? కాబట్టి అది ఒకటి గుర్తుపెట్టుకొని ఏ లింక్ అయినా కానీ ప్రెస్ చేసే ముందు చూసుకొని చేసుకోండి. ఓకే రైట్. చూశారు కదా మందమర్లో ఈ సైబర్ నేరాల గురించి మందమర్లో ఎస్ఐ గారు అందరికీ ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం కూడా అందరం కూడా ఈ సైబర్ నేరాల నుండి బయటపడాలంటే సార్ చెప్పినట్టు అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నేను తెలంగాణ యూట్యూబర్ మందమర్రి, యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండోది మందమర్రి సినిమా.